ఏంటి నువ్వు చేసిన పని? ఏంటండి మీరు అర్థం లేకుండా? బాగా గారాబం చేసి చేసి ఇలా తయారైంది. పోవే పో, ఎక్కడికైనా దూరంగా పో. మీకేమైనా పిచ్చెక్కిందా? కాకపోతే ఏంటే, ఏ తమాషనా ఇది? ఆ? పిల్లల్ని కని పెంచి ఇంత వాళ్ళని చేస్తే దీనికోసమో దేనికోసమో ఎవరికో పడి చేస్తే ఏంటన్నట్టు? అయినా హారిక, నీ ప్రాణం నువ్వు బాగానే తీసేసుకోవాలనుకున్నావు, కానీ నువ్వే మా ప్రాణం అనుకున్నావు. మా పరిస్థితి ఏంటమ్మా? కొంచెం ఆలోచించు. ఎందుకు ఇలా చేసావే? ఇంకోసారి పరీక్ష రాసుకునేదానివి కదా, దానికోసం చావాలనుకోవడం ఏంటి హారికమ్మ? మమ్మీ నీకు తెలుసు ఈ గ్రూప్ ఎగ్జామ్ నేను ఎంత కష్టపడ్డానో. లిస్ట్ లో కనీసం నా పేరు కూడా లేదు. ఇన్ ద థర్డ్ టైం. చూడు హారిక, గవర్నమెంట్ ఉద్యోగాలే జీవితం కాదు నాన్న. అయినా నువ్వేంటి ఈ కాలం పిల్లలు ఎంచగ్గా ఏ కార్పొరేట్ ఉద్యోగమో ప్రైవేట్ ఉద్యోగమో ఎన్నో రకాలుగా చూస్తుంటే నువ్వెందుకు ఇలా అవుతున్నావు? మాకు చెప్పుకోవచ్చు కదే, నీ బాధ మాకు చెప్పుకుంటాను కదా అర్థమయ్యేది.